నమస్తే ఫ్రెండ్స్. మీరు బాగుండ్రా? నేనైతే బాగున్నాను. నేను ముల్లంగి పచ్చడి చేస్తా ఉన్నాను. స్పైసీగా బాగుంటది. ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌లో ఆవాలు, జీలకర్ర ఏసుకున్నాను. మళ్ళా ధనియాలేసుకున్నా. బాగా ఫ్రై చేసుకోవాలి నూనె ఎయకుండా. అనక ప్యాన్ పెట్టుకొని మళ్ళా వచ్చేసి నువ్వులుంది. ఆ నువ్వులేసుకున్నాను. అది ఫ్రై అయింది. మొత్తం ఒకేసారి ఏస్తే నల్లగా అవుతది. అందుకనేసి నేను విడివిడిగా ఏసుకొని మీకు చెప్తా ఉన్నాను ఫ్రెండ్స్. ఎండి మిరపకాయలు ప్యాన్‌లో యేసుకొని కొంచెం నేను ఫ్రై చేసుకున్న చింతపండేసుకున్నాను. మళ్ళా వచ్చి జార్‌లో యేసుకొని కొన్ని నీళ్ళు పోసి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా బాగుంటది. అది అనిక తెల్లగడ్డ ఉంది గదా! తెల్లగడ్డ రోట్లో యేసుకొని దంచుకున్నాను. ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌లో ఆయిలేసుకున్న. అనేక వచ్చి ఇది మనం దంచుకున్నమే అదొచ్చేసి యేసుకున్నాను తెల్లగడ్డ. తర్వాత మనము తురుముకున్నమే ముల్లంగి అది ప్యాన్‌లో యేసుకున్నాను. కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. వచ్చేసి పసుపు ఉంది గదా! ఆ పసుపు యేసుకోవాలి. బాగా ఫ్రై చేసి పసుపేసుకున్నాను. ఉప్పేసుకోవాలి. తగినట్టే యేసుకోండి. వచ్చేసి బాగా ఫ్రై చేయండి. కొంచెం ఆయిలేసుకున్నాను. బాగా ఫ్రై అయినాక ఇది పేస్ట్ చేసుకున్నమే అదొచ్చేసి మనం ప్యాన్‌లో యేసుకోండి. యేసుకొని బాగా కలపండి. బాగా మిక్స్ చేయాలి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇది ఉడుకు అన్నంలో నెయ్యి, అప్పలం యేసుకొని తింటే బాగుంటది. బాయ్ బాయ్.